వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అయితే అదేంటి అనుకుంటున్నారా? అదైతే చికెన్ మండి అండి. ఇదైతే అరేబియన్ స్పెషల్ మాట. ఇది వాళ్ళ ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా వండుకునే ఈ రెసిపీ ఇది. అయితే మరి ఇది మా తమ్ముడు నేర్పిస్తున్నాడు. నాకు కూడా ఈ రెసిపీ చేయటం రాదు. అయితే మరి దాన్ని నాతో పాటు మీరు కూడా నేర్చేసుకోండి. అయితే చికెన్ మండీకి అయితే మనం ఇలా 3 పెద్ద సైజులో చికెన్ పీస్లు అనేది తీసుకున్నాం అన్నమాట. దీనికి చికెనే కాకుండా వేరే మీట్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. అయితే చికెన్ తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవటం వల్ల మసాలా పెట్టేటప్పుడు మనకి కొంచెం మసాలా అన్నది లోపలికి వెళ్తుంది కదా, అందువల్ల మాట. మనం ఏ ముక్కలైతే తీసుకున్నామో వాటన్నింటినీ ఇలా కట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మసాలాస్ చూద్దాం ఏంటి కావాలి అన్నది. ఇక్కడైతే చూడండి, ధనియాలు 3 స్పూన్ల వరకు తీసుకోవాలి, మిరియాలు 1.5 స్పూన్, జీలకర్ర 2 స్పూన్స్ తీసుకోవాలి, ఇలాచీ 6 నుంచి 7 వరకు తీసుకోవాలి, పెద్ద ఇలాచీ ఏమో 2 తీసుకోవాలి, దాల్చిన చెక్క 1.5 తీసుకోవాలన్నమాట. ఇలా వీటన్నింటినీ తీసుకొని పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి. ఈ చేసుకున్న పౌడర్ని ఒక 3 స్పూన్స్, సాల్ట్ 1 స్పూన్, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్, ఇంకా ఒక నిమ్మకాయని ఇందులో పిండుకొని ఇలా మనం కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్కి ఈ మొత్తం మసాలాని అంతటిని మనం దీనికి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ బౌల్ని మనం ఫ్రీజర్లో ఒక 5 అవర్స్ వరకు పెట్టుకోవాలండి. మీరు తర్వాత రోజు కానీ చేసుకున్నట్టయితే ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, అది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఫ్రీజర్లోంచి ఇలా చికెన్ని తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకోండి. ఇలా ఇక్కడ నేనైతే కుక్కర్ తీసుకున్నాను. అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అనేది వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒక ఇలా కన్నాలు ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోవాలి. ఇలా కన్నాలు ఉన్నదైతే తప్పనిసరిగా ఉండాలండి. ఇలాంటి గిన్నెలోని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, అలానే ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మనం బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక పెనం అనేది పొయ్యి మీద పెట్టుకుందాం. పెనం పెట్టుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది మనకి ఒక 20 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయిందండి. 20 to 25 మినిట్స్లో మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఆ పెనం మీద పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ని బాయిల్ చేసేటప్పుడు మనం వాటర్ వేసాం కదండి, ఆ వాటర్ ఇంకా ఎంతైతే ఉంటుందో ఆ వాటర్ని మీరు బిర్యానీ చేయడానికి యూస్ చేసుకోండి, అంతేగాని పడేయద్దు. ఇప్పుడు ఈ వాటర్ నేను ఒక బౌల్లో తీసి ఉంచుకుంటున్నాను. ఈ వాటర్తో బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి చికెన్ని 2 వైపులా మనం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇది మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి, అందుకే ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో గ్రిల్ చేసుకోండి. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇవి లాస్ట్లో గార్నిష్ కోసం వాడతామన్నమాట. ఇప్పుడు ఇదే కుక్కర్లో మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు మనం ఇందాక మ్యారినేట్ చేసుకోవడానికి వేసాం కదండి మసాలా పౌడర్ని, అదే మసాలా పౌడర్ ఒక 2 స్పూన్ల వరకు ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక వాటర్ అనేది ఉంచుకున్నాం కదా చికెన్ బాయిల్ చేసినప్పుడు మిగిలిన వాటర్ని, అది కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే రైస్ బట్టి, క్వాంటిటీ బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను, దానికైతే 1.5 కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ అనేది వేసుకున్నాక బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రైస్ అన్నది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని ఒక 50% బాయిల్ చేసుకుంటే చాలండి, అంతకన్నా ఎక్కువ వద్దు. ఇలా చూడండి, ఇక్కడ ఇలా వాటర్ ఉంటుండగానే ఇందులో ఇందాక మనం
ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నవి, అవి కూడా ఈ రైస్ మీద వేసుకోవాలి. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను కూడా మనం ఈ రైస్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీదే బాయిల్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను చూడండి. రైస్ అన్నది పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యిందండి. చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే ఇంకా బాగుంది. ఈ రెసిపీ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ మండి రెసిపీ అయితే చాలా స్పైసీగా ఉంటుంది. అయితే దీనికి కాంబినేషన్గా 1 కప్పు పెరుగులో 1 స్పూన్ వరకు షుగర్ని వేసుకున్నాం. అందులో ఇలా ఫ్రెష్గా ఉన్న ఖర్జూరాన్ని కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడైతే మేము తినడానికైతే వడ్డించేసుకున్నాం. మేమైతే ఇప్పుడు తినేస్తున్నాం. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. అయితే మరి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు. అలాగే మీ విలువైన కామెంట్స్ని కూడా నాకు రాస్తుండండి. మరి థ్యాంక్ యూ సో మచ్.